గుడ్ న్యూస్, హైదరాబాద్ ORR కి అతి చేరువలో విల్లాస్. APR ప్రాజెక్ట్స్. హలో హర్ష. హాయ్ విష్ణు. హర్ష, పీపుల్ పూర్గా ఉండడానికి గల కారణం ఏంటి? ఎందుకు ఎక్కువ మంది పూర్గా ఉంటున్నారు? ఎందుకు తక్కువ మంది మాత్రమే రిచ్గా ఉంటున్నారు? సో మైండ్ సెట్లో తేడా అనేది ఎక్కడ వస్తుందంటారు అసలు? ఇట్స్ వెరీ గుడ్ క్వశ్చన్. మనం అలాంటి చాలా టాపిక్స్ చేసాం. సో ఇందులో ఇంకా ఏంటంటే కొద్దిగా డీప్గా వెళ్తే సైకలాజికల్ ఆస్పెక్ట్లో ప్రపంచంలో 3 types ఆఫ్ పీపుల్ ఉంటారు. ఒకటి ఏంటంటే లేజీ, స్టూపిడ్, యారగెంట్. సో లేజీ పీపుల్ ఫస్ట్ వీళ్ళ గురించి మాట్లాడదాం. సో యాక్చువల్లీ ఏంటంటే అన్ఫార్చునేట్లీ ది వరల్డ్ ఈజ్ కాంపిటేటివ్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అందమైన అమ్మాయి ఉందంటే యూ హ్యావ్ టు విన్ ద కాంపిటీషన్. ఓకే, అక్కడ కార్ ఉందంటే ఆ కార్ నాకు ఫస్ట్ కావాలి. ఇక్కడ మనీ ఉందంటే ఈ మనీ అందరికీ కావాలి. సో దిస్ ఈజ్ అన్ఫార్చునేట్లీ కాంపిటేటివ్, ప్లేయర్ వర్సెస్ ప్లేయర్. సో కాంపిటేటివ్ వరల్డ్లో యూ హ్యావ్ టు విన్ ద రేస్ అంతే. సో అటువంటి కేసెస్లో అంటే యూ హ్యావ్ టు ఫైట్ అగెన్స్ట్ దిస్ పీపుల్. ఎవరు? రిచ్ పీపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ద కైండ్ ఆఫ్ నెట్వర్క్ ఇన్ఫర్మేషన్ ఉన్నవాళ్ళు. సో యూ హ్యావ్ టు ఫైట్ అగెన్స్ట్ పీపుల్ లైక్ మీ. సో నా నెట్వర్క్ ఉన్నారు, మీకన్నా ముందు ఇన్ఫర్మేషన్ వాళ్ళకి తెలిసిపోద్ది. ఇట్స్ వెరీ ఇన్ఫ్లుయెన్సింగ్, పవర్ఫుల్. ఓకే, సో ఇలాంటి పీపుల్ మధ్య యూ హ్యావ్ టు కంపీట్, రైట్? సో అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ టు కంపీట్ విత్ దిస్ బిలియనియర్స్, రైట్? సో మనీ అనేది నేను చెప్పాను ఆల్రెడీ, అది 100% ఉంటే అది ముద్రించబడి ఎక్కడి నుంచో గాలి నుంచి రాదు. ఉన్న పర్సన్లోనే విత్ అంటే ఈ బిలియనియర్స్ కానీ ఈ రిచ్ పీపుల్ కానీ దేనో ప్రపంచంలో ఉన్న అన్ని జ్యూరిడిక్షన్స్లో అన్నీ తెలుసు వాళ్ళకి. మనీ అంటే ఏంటి, మనీ గురించి బాగా నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, మనీ ఎలా ఆపరేట్ అవుతుంది, ఎక్కడి నుంచి ఎలా వెళ్తుంది. సో ఇలాంటి నాలెడ్జ్, నెట్వర్క్, ఇన్ఫర్మేషను, రిసోర్సు ఇంత ఉన్న వాళ్ళకి అగెనెస్ట్గా యూ ఆర్ ఫైటింగ్ అగెనెస్ట్, రైట్? సో బిలియనర్స్, హెడ్జ్ ఫండ్స్, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్, దట్ ఇస్ హ్యూజ్. మీకు తెలుసా ఒక బ్లాక్ రాక్ అనే కంపెనీ ఉంది యూఎస్లో. అది మనందరి చిట్టా వాళ్ళ దగ్గర ఉంది, కంట్రోల్ చేస్తారు. సో ఇలాంటి కంపెనీస్ యూ ఆర్ ఫైటింగ్ అగెనెస్ట్. సో ఇంత ఇన్ఫర్మేషన్ ఉంది. దానికి అది ఎలా ఉంటుందంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్, ఒక చిన్న పిస్టల్ తీసుకుని ఒక మైటీ ఆర్మీ ఆపోజిట్లో ఉన్న ఒక సినారియోలో ఉంటుంది. సో యు ఆర్ ఫైటింగ్ అగెన్స్ట్ ద కైండ్ ఆఫ్ పీపుల్. ఓకే, అంత ఇన్ఫర్మేషన్, రిచ్ పీపుల్. సో యు వాంట్ యాడ్ లేజినెస్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్. లేజినెస్ యాడ్ చేయాలనుకుంటున్నా. సో చాలామంది అంటారు, నేను అడిగినప్పుడు సో ఐ వర్కింగ్ 9 to 5, 8 hours ఎవ్రీ డే. మీకు విషయం తెలుసలేదు, ఐ వర్క్ ఆల్మోస్ట్ 5 hours మాత్రమే, 5 to 4 hours మాత్రమే, మా హాతే 6 hours మాత్రమే పడుకుంటా. సో పొద్దు నుంచి లేచిన తర్వాత లేచిన వెంటనే వర్క్ చేస్తూ ఉంటాను. నా ల్యాప్టాప్లో కావచ్చు, ఇక్కడ కావచ్చు. సో ద కైండ్ ఆఫ్ మీటింగ్స్, సో ఇప్పుడు చెప్పిన యూట్యూబ్ ఛానల్లో కానీ, నెట్వర్కింగ్ కానీ, నా బిజినెస్ మీటింగ్స్ కానీ, ద కైండ్ ఆఫ్ నెట్వర్కింగ్ ఐ వాంట్ టు బిల్డ్. సో ఇలాంటి ఇంటర్వ్యూస్ ఇవ్వడం కానీ, పాడ్కాస్ట్లు కానీ. సో ఐఎమ్ వర్కింగ్ అంటే వెన్ ఐఎమ్ అవేక్ ఐఎమ్ వర్కింగ్, వెన్ ఐఎమ్ స్లీపింగ్, దట్స్ ఇట్. సో ఈ 2 పనులే. మరి యూఆర్ టాకింగ్ 8 గంటలు పని చేస్తున్నా, చాలా కష్టపడుతున్నా అండ్ లేజీనెస్ అన్నారు. సో నేను జాబ్ చేసేటప్పుడు కానీ, కాలేజ్ డేస్లో కానీ కంటిన్యూస్ వర్క్ చేస్తూనే ఉంటాను. ఎందుకు అలా చేయగలిగాను కాబట్టి నేను అప్పుడు మైక్రోసాఫ్ట్ నుంచి కూడా ఇక్కడ దాకా వచ్చాను కంపెనీస్. ఎందుకు? జాబ్ 9 to 8 hours చేసిన తర్వాత మిగిలిన 16 hours నేను పనిచేసాను. ఓకే, సో దట్ ఈస్ హౌ. అలాంటి వర్క్ చేసేవాళ్ళు మళ్ళీ జిమ్కి వెళ్తారు. సో ఎప్పుడు కంటిన్యూస్గా వర్క్ చేస్తూనే ఉంటారు. సో అలాంటి వాళ్ళతో మీరు కాంపిటీషన్లో 8 గంటలే పనిచేస్తున్నారు రోజుకి అంటే, మళ్ళీ నాకన్నా పవర్ఫుల్ నెట్వర్క్ పీపుల్ ఉన్నారు, రైట్? పవర్ఫుల్ బిలియనీర్స్, వీళ్ళందరికీ ఎలా వచ్చింది ఈ డబ్బులు? ఓకే, సో అలాంటి వాళ్ళతో మీరు ఫైట్ చేయాలి. చెప్పాను కదా, ఆబ్వియస్లీ ఇట్స్ అ కాంపిటీషన్, యూ హ్యావ్ టు విన్ ద రేస్. సో దీనిపైన ఇంకొద్దిగా లేజినెస్ యాడ్ చేస్తే హౌ కెన్ యూ బికమ్ సక్సెస్ఫుల్? సో దట్ ఈస్ వై దే ఆర్ పూర్. సో మనం ఆల్రెడీ ఇప్పుడు లేజినెస్ గురించి మాట్లాడాం కదా. సో నేను లెగ్చినప్పుడు ఐమ్ అవైక్, ఐమ్ వర్కింగ్. కానీ మీరు మాత్రం ఇలాంటి వీకెండ్ పార్టీకి ఎలాగ ప్లాన్ చేద్దాం, సాయంత్రం ఏ మూవీ చూద్దాం, నెట్ఫ్లిక్స్లో ఏం వస్తుంది. సో దిస్ ఈస్ వాట్ దే థింగ్. సో యూఆర్ కంపీటింగ్ అగైన్స్ ద పీపుల్ లైక్ మీ. సో యూ నెవర్ గోనా విన్. సో సెకండ్, స్టూపిడ్ పీపుల్. స్టూపిడ్ పీపుల్ అంటే చాలామంది స్టూపిడ్ చాలా తక్కువ ఉంటారు. అంటే బిలో యావరేజ్ ఐక్యూ లెవెల్స్ ఉన్నా కానీ మనం సక్సెస్ అవ్వచ్చు. దర్ ఆర్ లాట్ మోర్ కేసెస్ ఉన్నాయి. అందరూ సక్సెస్ అయినట్టు, కాలేజ్ డ్రాప్ అవుట్ అయ్యాలి చేసినట్టు. సో ఏంటంటే ఈ స్టూపిడ్ పీపుల్ ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్స్ కానీ, గవర్నమెంట్ సిస్టమ్స్ కానీ ఉంటాయో, చాలా వీళ్ళందరినీ ఒక ట్రాప్లో ఉంచాలని చూస్తారు. దానికి ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ సిస్టమే చూద్దాం. సింపుల్గా మన అందరికీ తెలుసు. చిన్నప్పుడు నేను ఎప్పుడు ఏం లేదు, అసలు ఎంటర్ప్రెన్యూర్ ఉంటారు, యూ హ్యావ్ టు బికమ్ రిచ్ అని. ఏం చేసుకున్నావు? బాగా చదువుకో, టాప్ క్లాస్కి రా అన్నారు, వచ్చాను. నేను టాప్ 2, టాప్ 3, టాప్ 5లో ఉండేవాడిని. అప్పుడు కాలేజ్లో ఉన్నాను, డిగ్రీలో ఉన్నాను, అయిపోయాను. ఈవెన్ ఆ తర్వాత అప్పుడు కొద్ది జ్ఞానోదయం అయింది. ఒక ఫస్ట్ క్లాస్ వరకు అయితే చాలు, జాబ్లు వస్తాయని అక్కడైంది. మల్టీనేషనల్ కంపెనీలో పనిచేస్తావు, నీకు జాబ్ వస్తుంది, నువ్వు వెళ్ళిపోతావు, యూఎస్ సెట్ అవుతావు, లేదా ఏదవుతావు, ఆన్ సైట్ ఇది ఉంది. నేను అప్పుడు వెళ్ళాను, ఐ మీన్
కాగ్నిజెంట్, ఐబిఎం, ఎల్ఎన్టీ ఇన్ఫోటెక్, డెలాయిట్, మైక్రోసాఫ్ట్ తర్వాత ఇంకేముంది? యాజ్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్ డ్రీమ్స్ ఏంటి? అమెజాన్లోనో, మైక్రోసాఫ్ట్లోనో, గూగుల్లోనో, ఫేస్బుక్లో పనిచేస్తాం. వెళ్ళాను. నాకు సక్సెస్ఫుల్ అంటే కాదు, ఆ శాలరీ వస్తుంది వెళ్తుంది, 95 జేబు ఇంకొద్ది బెటర్గా ఉందాం అంతే. సో ఐఎమ్ సక్సెస్ఫుల్ అంటే నాకు అర్థం కాల. సో ఇదే ట్రాప్లో పెట్టేస్తారు. ఏం చేయాలి తర్వాత? సేమ్ ట్రాప్. ఇల్లు కొనుక్కో, ఈఎంఐ కట్టు. ఎప్పుడు దాకా ఈఎంఐ నీకు 25-30 ఇయర్స్ 20 ఏళ్ళలో దాకా వచ్చాడు. తర్వాత పెన్షన్ ఫండ్, ఈ పెన్షన్ ఫండ్లో నువ్వు పెట్టు. ప్రతి ఒక్కరి దగ్గర పెన్షన్ ఫండ్ కూడా. పెన్షన్ ఫండ్ డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి అనుకుంటున్నారు? హెడ్జ్ ఫండ్లోకి వెళ్తున్నాయి, ఈ ట్రేడింగ్లోకి వస్తున్నాయి, స్టాక్ మార్కెట్లోకి వస్తున్నాయి. స్టాక్ మార్కెట్లో సక్సెస్ఫుల్ పీపుల్ అంతా ఎఫ్ఐఎస్, డిఎస్ డబ్బులు సంపాదించిన వాళ్ళు ఎక్కడ ఈ డబ్బులు పెన్షన్ ఫండ్లో పెడతాం అంతే. అది అర్థం కావట్లేదు మీకు. స్టాక్ మార్కెట్ నుంచి తెలిస్తే తెలుస్తుంది. ఆ ఫండ్ నుంచి మరి వడ్డీ ఎందుకు ఇస్తున్నారు? ఎక్కడి నుంచి వస్తున్నాయి? బిజినెసెస్కి ఇస్తున్నారు. బిజినెస్ ఎవరు? బిలియనర్స్, సక్సెస్ఫుల్ పీపుల్, రిచ్ పీపుల్. ఆ డబ్బులన్నీ పోతాయి. మళ్ళీ మీరు బ్యాంక్ క్రాష్ అయినా కానీ కొన్ని రూల్స్ ఉన్నాయి. 5 లక్షల కంటే 2 లక్షలు. సో లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్. ఈ డబ్బులన్నీ ఆ బ్రోకర్స్ దగ్గర నుంచి వస్తాయి. ఈ హెడ్జ్ ఫండ్స్ కానీ, ఈ బిలియనర్స్ కానీ, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలకి వెళ్ళిపోతాయి. సో దే డోంట్ అండర్స్టాండ్. సో ఈ ట్రాప్ అంతా ఎవరు పెట్టారు? ఎవరైతే ఆ స్టూపిడ్ పీపుల్ ఉన్నారో వాళ్ళు అక్కడే ఉండిపోతారు. ఎవరైతే దీన్ని అర్థం చేసుకున్నారో సిస్టమ్స్, ఓకే ఇది ఒక ట్రాప్ అని, అక్కడి నుంచి బయటకు వచ్చారు. నేను అలాగే వచ్చాను. సో దిస్ ఈజ్ వాట్ ద బిజినెస్ ఇలా రన్ అయింది. మనీ ఎక్కడ ఫ్లో అవుతుంది, ఎలా ఉంది, ఎక్కడ ఉంది. సో ఇదంతా అర్థం చేసుకున్న వాళ్ళు మాత్రమే అక్కడ నుంచి మీరు సక్సెస్ అవ్వచ్చు. లేదంటే ఈ చెప్పిన ఈ స్టూపిడ్ పీపుల్, లో ఐక్యూ ఉందని చెప్పారు కదా, వీళ్ళు అక్కడే ఉండిపోతారు. బికాస్ ఆఫ్ ఇట్స్ ఎ ట్రాప్. మీరు చూడండి ఒకసారి మీడియాలో చూపించేదంతా ట్రాప్. మీరు కార్పొరేట్ కంపెనీస్ మీ హైజాక్ చేస్తారు మీ మైండ్స్. మీకు కావాలని చూడండి, ఏది కొనాలో, ఏది చూడాలో అన్నీ అదే వచ్చేస్తుంది. అదే మీరు ఇప్పుడు చూడండి, గవర్నమెంట్ అయినా సరే ఫ్రీగా ఇచ్చి కొన్ని ఇస్తూ ఉంటారు. ఎందుకు? వాళ్ళు కనుక ఫ్రీ ఫుడ్ ఇలా మీరు కనుక ఇచ్చారంటే మీరు అలాగే ఉంటారు. యూ కాంట్ ఫైండ్ అగ్నెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మా మేనేజర్తో గొడవ పడ శాలరీ ఇస్తున్నాను, నాకు గవర్నమెంట్ స్కీమ్స్ కానీ అలా ఉంటాయి కదా సిస్టమ్స్, అలాంటివి ఏంటంటే మిమ్మల్ని ఆ ట్రాప్లో ఉంచడానికి ఎడ్యుకేషన్ సిస్టమ్స్ కానీ లాట్ ఆఫ్ సిస్టమ్స్. ఆ సిస్టమ్స్ని బ్రేక్ చేసినప్పుడు మాత్రమే ఇలా రిచ్ పీపుల్ అవుతారు. చూడండి, రిచ్ పీపుల్ ఎప్పుడు లైన్లో నుంచి ఓటేయాలని అంత చేస్తారని ఐ డోంట్ థింక్ సో. నాకు తెలియదు మరి ఎంతమంది డూ దే రియలీ కేర్. ఎందుకు? స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి 1 లక్ష 2 లక్షల మంది లాస్ట్ ఇయర్ వెళ్ళిపోయారు. ఇండియన్ సిటిజన్షిప్ వదులుకొని వెళ్ళిపోయారు. ఎందుకు? రిచ్ పీపుల్ డోంట్ కేర్ అంటున్నారు. సో దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్. అలాగే మీరు కనుక రిచ్ అయితే దే డోంట్ లిసన్ టు సిస్టమ్స్. ఓకే, మీరు ధనవంతుడైతే ఎవడ మాట అనడం అలా. అందుకే మిమ్మల్ని ఈ ట్రాప్లో ఉంచేసి మీరు లైఫ్ లాంగ్ ఈఎంఐలు కట్టుకుంటూ జాబ్ కోసమే వెయిట్ చేస్తూ ఇలాగే ఒకరోజు ఏమైంది, 60 ఇయర్స్తో మీ పెన్షన్ ఫండ్ ఇస్తాం, ఒక టైటన్ వాచ్ ఏదో ఇచ్చేవాళ్ళు అప్పట్లో. అప్పుడు ఆ తర్వాత నువ్వు అయిపోయినాక ఒక స్విట్జర్లాండ్కు టూర్కి వెళ్ళిపోవచ్చు. ఇలాంటి మాటలు చెప్పి ఆ ట్రాప్లో ఉంచేస్తారు వాళ్ళందరూ. సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్. ఇది ఎవడైతే అర్థం చేసుకుని బ్రేక్ చేస్తారో వాళ్ళు రిచ్ అవుతారు. సో మనీని అర్థం చేసుకునే వాళ్ళు ఈ విధంగా ఉంటారు. లేదంటే స్టూపిడ్ పీపుల్, కొంతమంది స్లేవ్ మైండ్ సెట్ ఉంటారు. అదే మైండ్ సెట్లో వీళ్ళంతే. ఎందుకు? స్లేవ్కి ఏంటి, ఫ్రీ ఫుడ్ వస్తుంది, ఫ్రీగా అన్నీ వస్తాయి, ఫ్రీ షెల్టర్ వస్తుంది, అలా పని చేస్తారు, అలా వస్తారు, 95 చేస్తారు, పెళ్లి చేసుకుంటారు, పిల్లలు కన్నారు, చచ్చిపోతారు. సో వీళ్ళు ఎక్కువ ఉంటారు అనమాట. ఒక 95% పీపుల్ ఇలాగే ఉంటారు. సో దిస్ ఇస్ వాట్ ద స్టూపిడ్ పీపుల్. సో మూడో పాయింట్ ఏంటంటే యారగెంట్ పీపుల్, లేజీ, స్టూపిడ్, యారగెంట్. సో ఈ లేజీ పీపుల్ ఎంత ఉంటారంటే ఒక 20-25% ఉంటారు. ఒక 5% చెప్పాను కదా, ఒక 5% అలా ఉండొచ్చు. 25-30%. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏంటంటే ఈ చెప్పాను కదా స్టూపిడ్ పీపుల్, వాళ్ళు హార్డ్ వర్కింగే కానీ ఒక రాంగ్ డైరెక్షన్లో వర్క్ చేస్తున్నారు ఇందాక చెప్పిన కేసెస్. సో లాస్ట్ వన్ ఏంటంటే యారగెంట్ పీపుల్. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ 70% ఆఫ్ పీపుల్ యారగెంట్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ట్రేడింగ్ గురించి నేను ఇంతకుముందు బిజినెస్ చేసినప్పుడు చాలామంది దగ్గర నేను నేర్చుకున్నాను. బికాస్ ఐ కుడెంట్ బికమ్ దిస్ మచ్ ఆఫ్ సక్సెస్ఫుల్ నాట్ బై లిజనింగ్ ఎనీవన్. నేను వాళ్ళు చెప్తే వింటాను. ఎవరైతే సక్సెస్ఫుల్ ట్రైనింగ్ ఇస్తున్నారో తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ట్రైనింగ్ ఇచ్చినా కానీ తీసుకుంటాను. సక్సెస్ఫుల్ అయ్యాను. ఆ మెంటర్స్ చెప్పడం వల్ల నేను అయ్యాను. నేను మెంటర్స్ నాకు ఇచ్చిన ట్రైనింగ్ వల్ల అయ్యాను. ఇప్పుడు అంతే నా 6 ప్యాక్ వచ్చినా, నాకు ఈ హెల్త్ వచ్చినా కానీ నా ట్రైనర్ చెప్పింది విన్నాను. సో సక్సెస్ఫుల్ పీపుల్ అందరినీ దే హ్యావ్ మెంటర్స్. వింటారు కానీ నువ్వు వాళ్ళు చెప్పేది నాకు అవసరం లేదు, ఐ డూ ఇట్ మై సెల్ఫ్ అంటారు. అది యారగెన్స్. ఇప్పుడు మైక్ టైసన్కి ఉంటాడు, అంబానీ కూడా బిజినెస్ కోచ్ ఉంటారు. వాళ్ళు వస్తారు. ఇక అంతెందుకు సచిన్ ఉన్నాడు, విరాట్ కోహ్లీ ఉన్నాడు, వీళ్ళందరికీ ట్రైనర్స్ ఉంటారు, కోచ్ ఉంటారు, డెఫినెట్గా ఉంటారు. సో దే లిసన్ టు సమ్వన్ ఎల్స్ హూ ఈజ్ ఆల్రెడీ సక్సెస్ఫుల్ ఇన్ దేర్ కెరియర్. కానీ వీళ్ళు అది వినరు. ఆడు చెప్పేదండి నాకు, ఐ డోంట్, నేనే నేర్చుకుంటాను, నేనే చేస్తాను. దిస్ వాట్ కైండ్ ఆఫ్ లెవెల్ ఆఫ్ యారగెన్స్ దే హ్యావ్. దీస్ ఆర్ ద పీపుల్ వేర్. సో ఇది యారగెన్స్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, ఒక మైక్ టైసన్ వచ్చిన, ఇలాన్ మస్క్, హే రిచెస్ట్ మ్యాన్ ఆన్ ద ప్లానెట్, ఇలాన్ మస్క్, నైస్ టు మీట్ యూ. సో నేను ఏదో ఒకటి అడుగుతా, నాకు తెలుసు ఆఫ్ కోర్స్. ఏమని అడుగుతాం? ఈ కరెన్సీ ఫ్లక్చుయేషన్స్ ఎలా మేనేజ్ చేస్తారు, మీరు అసలు ఇన్ని కంపెనీలు బెటర్గా టైంని ఎలా మేనేజ్ చేస్తారు, సంథింగ్ ఏదో చెప్తారు, నేర్చుకుంటాను. కానీ బట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను గిటార్ ప్లే చేస్తాను, నాకు ఇప్పుడు పియానో నేర్చుకోవాలని ఉంది.
సో ఎవరు సక్సెస్ఫుల్ పియానో దగ్గర వాళ్ళు వచ్చి నేను నేర్పిస్తానంటే కమా నా చేతులు ఎలా వస్తాయి. సో దిస్ కైండ్ ఆఫ్ పీపుల్ ఆఫ్ యారగెన్స్ పీపుల్ హ్యావ్. రీసెంట్గా నాకు గెట్ టుగెదర్ జరిగింది మా కాలేజ్ డేస్లో వాళ్ళు. సో నేను అప్పుడు చెప్పా ఇలా బిజినెస్ చేయొచ్చు, యూ హ్యావ్ ఎ టాలెంట్, దిస్ ఇస్ స్టెప్ బై స్టెప్ చెప్పాను. ఎందుకంటే నేను ఇంతకుముందు బిజినెస్ కోచ్ ట్రైనింగ్ ఇచ్చేవాడిని, చాలామంది బిజినెస్ ఎస్టాబ్లిష్ చేయించాను వాళ్ళకి టాలెంట్స్ని బట్టి, వాళ్ళ స్కిల్స్ని బట్టి. నేను చెప్తాను ఇలా చేయండి అని, ఎలా చేయండి చెప్తే వాళ్ళు ఏమంటారంటే ఐ డూ ఇట్ మై సెల్ఫ్, నాకు ఈ వేలో నాకు నచ్చిన వేలో నేను చేస్తాను. మల్టీ మిలియన్ నీ పక్కన కూర్చున్నాడు, వాడికి 10 minutes టైం ఇచ్చాడు. సో మీరు ఆ టైంకి చాలామంది మల్టీ మిలియనర్స్కి ఆ టైం దొరకాలంటే మనకు కష్టం. అలాంటిది నీ పక్కన కూర్చుని నీకు ఇలా చేయని చెప్తుంటే, లేదు నేను ఐ డూ ఇట్ మై సెల్ఫ్, ఇదే ఓకే. మీరు చేసే వేళ అది ఫెయిల్ అవుతున్నారు, యూఆర్ బ్రోకీ, యూఆర్ బ్యాంక్రప్ట్ అవుతున్నావు. సో దిస్ కైండ్ ఆఫ్ యారగెన్స్ పీపుల్ హ్యావ్. సో అందుకే లార్జ్ అమౌంట్ ఆఫ్ ది పీపుల్ 70% ఆఫ్ దే ఆర్ బ్రూటల్లీ యారగెంట్. మిగిలిన రెస్ట్ 20% దే ఆర్ లేజీ, 5% సమ్వేర్ స్టూపిడ్ ఉంటారు. సో this is why these are the kind of people, అందుకనే they never become rich. Thank you, Harsha. Thank you so much. Yeah, thanks.